బాక్సాఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ తొలి 2 రోజుల్లో మంచి కలెక్షన్లను సాధించింది. మొదటి రోజు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తర్వాత రెండవ రోజు వర్కింగ్ డే అయినా కానీ సినిమా మంచి హోల్డ్నే చూపించింది తెలుగు రాష్ట్రాలలో. ఇక మూడవ రోజు ఇప్పుడు శనివారం అడ్వాంటేజ్ ఉండటంతో అన్ని చోట్ల మరోసారి జోరును చూపెడుతూ దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ నిన్నటి రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర కొన్ని సెంటర్స్ లో కొంచెం డ్రాప్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా ట్రెండ్ అయితే సిమిలర్ గా ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా కొంచెం గ్రోత్ ను చూపించడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. దాంతో అన్ని అనుకున్నట్లు జరిగితే ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా అనుకున్న రేంజ్ లో గ్రోత్ ను కనుక సొంతం చేసుకోగలిగితే ఓవరాల్ గా మూడవ రోజు కంప్లీట్ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ను సినిమా అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఇది 4.5 కోట్ల నుండి 5 కోట్ల వరకు వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. సినిమా ఒకవేళ అంచనాలను మించిపోయి 5 కోట్ల నుండి 5.5 కోట్ల వరకు షేర్ ను కనుక అందుకుంటే ఆదివారం మరింత జోరును చూపించడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో పర్వాలేదనిపిస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా జోరును చూపెడుతూ ఉండగా $1.5 మిలియన్ మార్కు వైపు నార్త్ అమెరికాలో దూసుకుపోతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మూడవ రోజున ఇప్పుడు 6 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పాలి. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. మొత్తం మీద డే 3 కంప్లీట్ అయ్యే టైం కి ఇదే రేంజ్ లో ట్రెండ్ ను సినిమా చూపెడుతుందా లేక ఇంతకన్నా మించిన జోరును చూపెడుతుందా అన్న దానిపై సినిమా కలెక్షన్స్ ఎంత వరకు వెళ్తాయనేది చెప్పగలం. ఓవరాల్ గా ప్రెజెంట్ ట్రెండ్ చూస్తుంటే మంచి జోరునే సినిమా చూపెడుతూ ఉండటంతో డేను అనుకున్న రేంజ్ లోనే సినిమా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ గా డే 3 అండ్ డే టైం కి సినిమా స్టేటస్ ఏ విధంగా ఉంటుందో చూసి మరో వీడియోలో కలెక్షన్ ను అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.